స్త్రీ పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక ధర్మ ప్రచారం కోసం ఉన్నారు. ప్రవచనకర్తగా ఉన్నారు. ఇన్ని చేస్తున్నారు. పేరెంట్స్ దగ్గర నుంచి ఎప్పుడైనా మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఉండేదా? మా అమ్మ నన్ను బాగా ఇన్సిస్ట్ చేసి ఈ పాత్రలో ఉండాలని ఆవిడ డిటర్మిన్డ్‌గా మార్చింది ఇది. ఆవిడ డిటర్మినేషన్ ఇది. ఆవిడ డెసిషన్ ఇది. బట్ నేను యాజ్ ఏ కొడుకుగా కంటే ఎక్కువగా నేను వాళ్ళకి బాగా క్లోజ్‌గా, వాళ్ళకి ఒక ఫ్రెండ్‌గా, వాళ్ళు నాతో ఒక మంచి మిత్రుల్లాగా అలా కలిసిపోయి ఉన్నాను తప్ప, ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్స్ కానీ, ఇంకోటి గానీ ఎప్పుడు వాళ్ళకి లేదు, నాకు లేదు. ఇప్పుడు మా అమ్మ లేదు. నాకు మా అమ్మ అంటే చాలా ప్రాణం ఇప్పటికి. అంటే సన్యాసినైనా నేను చెప్పుకుంటా. మా అమ్మే నా ప్రాణం. మా అమ్మ లేకపోతే నేను లేను. అంటే సహజంగా బయోలాజికల్ మదరే కాదు. హ్మ్. ఆవిడ నన్ను స్పిరిచువల్‌గా ఈరోజు పరిపూర్ణానందగా నిలబెట్టింది ఆవిడ. ఫస్ట్. తర్వాత నా గురువు. మా నాన్నగారు ఏంటంటే మా అమ్మకి పూర్తిగా సహకరించేవారంతే. హ్మ్. సో ఆయన హీ నెవర్ ఇంటర్ఫియర్డ్ ఇంటూ హర్ థాట్స్. ఆయన ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వలేదు. మా అమ్మ డెసిషన్ రైట్ అనుకుని వదిలేసేవారు. సో కాబట్టి మా అమ్మ లేకపోతే నేను లేను కదా! సో కాబట్టి నాకు మొట్టమొదటి గురువు నా తల్లి. నన్ను ఈ మార్గంలో పెట్టింది. తర్వాత నా గురువు దయానంద స్వామీజీ. వారి వల్ల ఈరోజు ఇలా ఉన్నాను. కాబట్టి నాకు మోర్ దెన్ అమ్మ అనే దానికంటే ఏదో ఒక అమ్మవారి రూపమేమో ఆవిడ. నన్ను ఈ దారిలో పెట్టడానికి ఆవిడ నన్ను ఇలా కడుపులో మోసి నన్ను కని ఇలా చేసిందని నేను అనుకుంటానది. పరిపూర్ణానంద ఎవరు పెట్టారు ఈ పేరు? మా గురువుగారు. అంతకుముందు? అంతకుముందు నా పేరు మా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళు కళాధర్ అని పిలిచేవారు. నా పేరు అది కళాధర్ అని. హ్మ్. ఆ తర్వాత కంప్లీట్‌గా అమ్మ మిమ్మల్ని పిలవాలి అంటే ఎలా పిలిచేవాళ్ళు? నన్ను రాజా అని పిలుస్తుంది. అంటే బిడ్డ అని పిలుస్తుంది ఇప్పటికి. ఇప్పుడుంటే అదే పిలిచేది. పోయేటప్పుడు కూడా అదే పిలిచే వెళ్ళింది ఆవిడ. హ్మ్. నన్నెప్పుడు స్వామీజీ అని గానీ, పరిపూర్ణానంద అని గానీ ఏమనదు. ఎప్పుడు అనలేదు. సో, అని కొన్ని నేను కోరుకోను కూడా. హ్మ్. మా అమ్మ నోట్లో నేను అదే. మా గురువుగారు కూడా నన్నెప్పుడు స్వామీజీ అనరు. నన్ను రాజా అని పిలుస్తారాయన. ఆయనకిష్టం అలాగా. అంటే చిన్నవాడిని ఆయన దగ్గర. హ్మ్. మా అమ్మకి ఇప్పటికీ నేను బిడ్డనే కదా! ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే అలాంటి సామెత ఉంది కదా! ఎవరు ఎంత పెద్దోడైనా తల్లి తల్లే కదా! నిజం. ఆదిశంకరులంతటి వారే తల్లికి అంత ఆ స్థానం ఇచ్చారనంటే తల్లికి మించింది ఏముంది నా దృష్టిలో. హ్మ్. అందులో మా అమ్మ ఎస్పెషల్లీ ఒక బయోలాజికల్‌గా కని ఏదో అలాగా డబ్బులిచ్చాము, ఆస్తి ఇచ్చాము, అది ఇచ్చామని కాకుండా నాకు ఏమీ ఇవ్వలేదు. కానీ నన్ను పరిపూర్ణానందగా నిలబెట్టింది ఆవిడ. షీ ఈజ్ నాట్ జస్ట్ మదర్ ఫర్ మీ. నాకు అమ్మవారు ఆవిడ అంతే. ఆ దృష్టిలో నేను అది చూస్తానది. హ్మ్. ఇప్పుడు మనం భౌతికంగా ఆలోచించాలి అనుకుంటే, ఏ ఫ్యామిలీలో అయినా ఒక్కరే సంతానం ఉన్నారు. అందులోనూ అబ్బాయి ఉన్నాడు అంటే ఆవిడకి యూజు కళ్ళు లేదు. ఆ! నేనదే అడగబోతున్నాను. నేనది విన్నాను. అది నిజమేనా? పక్కా ఏంటి? 100%. ఏం నేను పుట్టడానికి జస్ట్ ఒక 1 ½ ఇయర్ ముందు ఆవిడకి షీ లాస్ట్ హర్ సైట్ కంప్లీట్‌లీ. ఓహ్! ఏమైంది? ఆవిడకి రెటినిటిస్ పిగ్మెంటోసా అని ఆర్‌పి అని అంటే రెటినా కట్ అయిపోయింది ఆవిడకి. డిస్‌ఫంక్షన్ అయింది. ఇక దాంతో ఆ విజువల్స్ లోపలికి క్యారీ అవ్వదు. మిమ్మల్ని చూసుకోలేదు తనెప్పుడు? నన్నిప్పుడు తడిమే చూస్తుంది. ఎప్పుడు నా ముక్కు, నా కళ్ళలా తడుముకుంటుంది. నేనెప్పుడైనా బయట నుంచి వెళ్ళి ఏదైనా లాంగ్ ట్రిప్ వెళ్ళి ఒక 2 నెలలు, 3 నెలలు వెళ్ళిపోతే నేను రోజు ఫోన్ చేస్తాను. ఏం తిన్నావు? ఎలా ఉన్నావు? అని. వెళితే ఆవిడ దగ్గర పడుకుంటా నేను. హ్మ్. నువ్వు సన్యాసివి, నువ్వు పడుకోకూడదంటుంది. నేనంటాను, సన్యాసిగా పడుకోను నేను. కొడుగ్గా పడుకుని. కొడుగ్గా పడుకుంటాను. నాకు హక్కుందని అంటాను. నువ్వెప్పుడు కొడుగ్గా ఉంటావు, ఎప్పుడు సన్యాసిగా ఉంటావు అని అడుగుతుంది. సో అలాగా ఆవిడ చాలా బ్రెయినీ, చాలా ఇంటెలిజెంట్. ఆవిడ వెరీ షార్ప్. హ్మ్. ఆవిడ తెలుగు ఒక లెక్చరర్‌గా పనిచేసింది ఆవిడ. హ్మ్. చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. నిజాయితీగా, అలా నిబద్ధతగా ఉంది. ఆవిడ నిజాయితీ ఎలాంటిదంటే నాకు సంస్కారం. ఆశ్రమంలో వాళ్ళు లాస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఆశ్రమంలో స్పెండ్ చేశారు ఒక 5 ఏళ్ళు. ఆవిడ దాచుకున్న డబ్బులో ప్రతి నెల బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ మొత్తం డబ్బులు ఆశ్రమానికి కట్టి ఆవిడ బతికారక్కడ. ఊరికినే ఉండాలని. నేను ఆశ్రమం పెట్టిన కొత్తల్లో కూడా ఇది నీది కాదు, 10 మందిది. నువ్వు కష్టపడు. నువ్వు దానికి డబ్బు కట్టు, నువ్వు తినేదానికి, నువ్వు సేవ చేయి అని చెప్పేది ఆవిడ. అలా నేర్పారు నాకు. అమ్మగారి పేరేంటి? మీనాక్షి. మీనాక్షమ్మ. నాన్నగారు? బాలచంద్రన్. ఓకే. నేనిప్పుడు మిమ్మల్ని అడగాలనుకున్న క్వెషన్ ఏంటంటే, ఒక్కరే సంతానం ఉన్నారు. అందులోనూ మగపిల్లాడు అనుకున్నప్పుడు మా వంశాభివృద్ధి చెందాలి. మా కళ్ళ ముందు పెళ్లి చేసుకోవాలి. మనవలు, అట్లీస్ట్ నా మనవరాలు కొడుకు నా దగ్గర ఉండాలి. హ్మ్. నా కొడుకు నా దగ్గర ఉండాలనే కోరుకుంటాను. అవును. ఇప్పుడు అమ్మకున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, అసలు నాకు అవసరాల అందుకనే నేపథ్యం చెప్తున్నాను కదా! అసలు మా అమ్మకి కళ్ళు కనపడవు. ఒక ఏజు, ఇంకెవరు లేరు.
హ్మ్. వాళ్ళమ్మ చనిపోయారు. వాళ్ళమ్మ ఉన్నంత వరకు మా అమ్మ, అమ్మమ్మ, నాన్నగారు వాళ్ళు ఉండేవారు. ఆవిడ పోయారు. ఎవ్వరు లేరు. వై షీ హ్యాస్ దట్? నా కొడుకు సన్యాసి అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఆశ్రమానికి కూడా నేను బలవంతంగా తీసుకొచ్చా. కోవిడ్ ముందు నాకెందుకో ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. కోవిడ్ 2020 మార్చ్ వచ్చింది కదా, 20th. అవును. నేను 2019 మేలో నాకెందుకో ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. వాళ్ళు ఎక్కడో వైజాగ్లో ఇల్లు అద్దెకి తీసుకుని అలా దూరంగా ఉండేవారు. ఉన్నారు. నేను వెళ్తుండేవాడిని దూరంగానే. నేను వైజాగ్ వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేస్తాను, వంట చేస్తాను, మా అమ్మకు నచ్చినవన్నీ నేను చేసి పెడతాను. ఆవిడ నాతో బాగా అన్నీ చెప్తుంటుంది, అన్నీ మాట్లాడుకుంటాం, అన్నీ ఉంటుంది. బట్ నాకెందుకో ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. వాళ్ళని తీసుకొచ్చేయాలని అనిపించి వాళ్ళని అలాగా అక్కడి నుంచి కదపడం నాకు గగనమైంది. కానీ ఫైనలీ దే యాక్సెప్టెడ్. ఇంకా నా మాట నువ్వు వినాలి, నేను నీ మాట విన్నాను, సన్యాసిని అయ్యాను కదా, నువ్వు నా మాట విను అని చెప్పి లాక్కొచ్చాను వాళ్ళిద్దరిని. అప్పటి నుంచి వాళ్ళు అలాగా దే జస్ట్ మెయింటైన్. 23లో నాన్నగారు కాలం చేశారు. ఆవిడ 24లో వెళ్ళాలి, కానీ ఆవిడ స్ట్రాంగ్ పర్సనాలిటీ. నేను 25 ఉత్తరాయణం వచ్చే వరకు వెయిట్ చేయాలండి. డాక్టర్లు అందరూ పల్స్ లేదు, ఇవిడ ఎలా బతుకుతుందని చెప్పారు. 94 డేస్ అలా ఉన్నింది ఆవిడ. అక్కడే శ్రీపీఠం దగ్గరే ఉంది. శ్రీపీఠంలోనే అలా ఉండి రోజు వేదిక్ చాంటింగ్ వినడం, రోజు ఆ మంత్రం అయిపోయిన తర్వాత ఆ తీర్థం తీసుకొస్తే తీసుకోవడం, నేను వండి రోజు నేను తినిపించేవాడిని, ఆవిడకి ఫుడ్ పెట్టాను. నాకు గొప్ప అదృష్టం ఇచ్చింది మా అమ్మ. ఆవిడ రుణం తీర్చుకోలేం కానీ ఎంతో కొంత నేను అన్నీ వదిలేసి ఆవిడతోటి ఉన్నా. నేను ఆవిడ పక్కన పడుకునేవాడిని, ఆవిడకి కాళ్ళు ఒత్తేవాడిని, ఆవిడకి అన్నీ చూసుకునేవాడిని, కబుర్లు చెప్పేవాడిని, అన్నీ చేసేవాడిని. సో మీరు ఇప్పుడు అమ్మగారి కోరిక మీదకు సన్యాసి అయినప్పటికీ వాళ్ళిద్దరూ దూరమైన తర్వాత ఉత్తర క్రియలు చేయాల్సినవి ఉంటాయి. అది మీరే చేశారు? అంటే ఉత్తర క్రియలు చేయక్కర్లేదు, కాకపోతే ఉత్తర క్రియలు చేయించాను. వేరే వ్యక్తిని నిమిత్తంగా వాళ్ళు ఉండి చేస్తారు. అది అంటే సన్యాసిగా కొన్ని కర్మలు ఉండవు కదా, ఆ కర్మలు ఉండవు కాబట్టి వాళ్ళకి అందాలి కదా అవి. ఆ చేసే కర్మలు వాళ్ళకి అందాలి, సన్యాసి చేస్తే అందవు. కాబట్టి ఎవరి ద్వారా అది పెట్టించి వాళ్ళకి చేయించి, వాళ్ళకి మా అమ్మ తరపున ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే కొంత ఇచ్చి పూర్తి చేశాను. ఇప్పుడు మా అమ్మగారి నడుస్తూ ఉన్నాయి ఇప్పటికీ కూడా. మొన్న జనవరి 13వ తేదీ ఇదయ్యారు, ఆవిడ కాలం చేశారు. నెక్స్ట్ ఇయర్కి అవుతుంది కాబట్టి ఇప్పటికీ నడుస్తూ ఉంది. ఎవ్రీ మంత్ చేస్తారు. నేను అది తీసుకెళ్ళి అలహాబాద్ కుంభమేళాలు అదంతా అమ్మ ఇది వేరే వాళ్ళని తీసుకెళ్ళి ఆ అస్థిక ఇవన్నీ చేయించాను. నేను దగ్గర ఉన్నాను, వాళ్ళు చేశారు అనమాట. ఎందుకని అమ్మకి ముందు నుంచి భక్తి ఉండేదా? మిమ్మల్ని ఎందుకు ఒక సన్యాసిగా మార్చాలి అనుకున్నారు? ఆవిడ చాలా లోపల ఒక ఇన్సైట్ ఉన్న పర్సన్. ఆవిడకి లోపల ఏదో సంథింగ్ చెప్పాను కదా, ఆవిడకి ఒక ఇన్నర్ పర్సనాలిటీ ఈజ్ వెరీ బ్లూమ్డ్ పర్సన్. అంటే చాలా చాలా వికాసము చెందిన వ్యక్తి ఆవిడ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.